ఓం నమ శివాయ. మీకు నచ్చిన పేరు ఒకటి తలుచుకుంటూ ఇక్కడున్న ఈ 3 నంబర్లు ఒకటి చూస్ చేసుకోండి. వారి మనసులో మీకోసంగా ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, అసలు ఏం ఆలోచిస్తున్నారో ఇలా అన్నీ కూడా మనం స్పష్టంగా అయితే తెలుసుకుందామన్నమాట. మీకు నచ్చిన వాళ్ళని ఎవరినైనా సరే ఒకరిని చూస్ చేసుకొని, ఒకరి పేరు అనుకొని, ఒక నంబర్‌ని చూస్ చేసుకోండి. వాళ్ళు మీకోసంగా ఏం ఆలోచిస్తున్నారు, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకుందామన్నమాట. ఒక్కసారి ఓం నమ శివాయ అనుకొని 1, 2, 3 ఈ మూడిటిలో మీరు ఒక నెంబర్‌నైతే చూస్ చేసుకోండి. వాళ్ళేమనుకుంటున్నారు, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఇలా అన్నీ కూడా తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామా? ఇక ముందు మొదటి నెంబరు. ఎవరైతే మొదటి నెంబర్‌ని చూస్ చేసుకున్నారో, ఇక వాళ్ళు ఎవరి గురించి అయితే అనుకుని ఇది తాకారో, వాళ్ళ మనసులో ఇప్పుడు ఏం అనుకుంటున్నారో ఇలా అన్నీ కూడా తెలుసుకుందాం. వారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే, వాళ్ళకనిపిస్తుంది ఈ సమయంలో మీరు ఎన్నో ఇబ్బందుల్లో, సమస్యల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, ఏదో ఒక విషయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని. అన్ని పనులు జరిగిపోతున్నప్పటికీ కూడా మీరు వారికి బాధగా, దుఃఖంగా కనబడుతున్నారు అని వాళ్ళకనిపిస్తుంది. అలానే మీరు అలా బాధపడుతూ ఉంటే వాళ్ళు ఏమాత్రం చూడలేకపోతున్నారు. మీరు వారి కోసం ఎదురు చూస్తున్నారని, మీ జీవితంలో అన్నీ ఉన్నాయి, అయినా సరే మీరు సంతోషంగా లేరు అని, మీరు ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉన్నారని, వాళ్ళని పట్టించుకోవడం లేదని వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. ఈ రిలేషన్ అనేది అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే ఎవరైనా ఉండొచ్చు. భార్యాభర్తలు కానీ, లవర్స్ కానీ ఇలా ఎవరైనా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఏదో దూరం వచ్చేసింది. మీ పార్ట్నర్ కోసం మీరు ఏం ఆలోచిస్తున్నారు అంటే, మీ మీద వారి మనసులో చాలా ప్రేమ ఉంది, కానీ ఏదో గొడవ జరిగిపోయింది. దానివల్ల ఇద్దరికి మధ్య దూరం వచ్చింది. మళ్ళీ తిరిగి ఒక కొత్త ప్రారంభం చేయాలని వాళ్ళు అనుకుంటూ ఆశపడుతూ ఉన్నారు. ఇక మీ పార్ట్నర్ మీ జీవితంలోకి తిరిగి రావాలి అని, కొత్త ప్రారంభం జరగాలి అని వాళ్ళు ఆశపడుతూ ఉన్నారు. ఇప్పుడు మీకే తెలుస్తుంది, జీవితంలో అన్నీ ఉన్నాయి, ఇక మీరు దేనికి కూడా ఎలాంటి లోటు కూడా లేదు. మీరు సంతోషంగా ఉండలేకపోతున్నారు, ఎందుకంటే మీరు వారిని చాలా ప్రేమిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అని మీరు చాలా ఇబ్బంది పడుతూ, బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ ప్లేస్లో మీరు ఎవరిని కూడా ఊహించుకోలేకపోతున్నారు, అసలు ఆలోచించలేకపోతున్నారు. ఎవరినైనా స్వచ్ఛమైన మనసుతో ప్రేమించినప్పుడు వారు మిమ్మల్ని కాకుండా వేరే వాళ్ళని ప్రేమిస్తుంటే తట్టుకోవడం చాలా కష్టం. అయినా సరే వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ సంతోషంగా, ఎవరితో ఉన్నా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు. సో ఇది అండి మొదటి నెంబర్ తాకిన వాళ్ళకి. ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అయింది, నచ్చిందని అనుకుంటున్నాను. ఇక రెండవ నెంబర్. మీరు ఎవరి గురించి అయితే తలుచుకుని ఈ నెంబర్ చూస్ చేసుకున్నారో వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు మీ దగ్గర చాలా ధనం ఉండేసరికి వాళ్ళని పట్టించుకోవడం లేదు అని, మీరు దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. నా కోసంగా ఏమాత్రం కూడా సమయాన్ని కేటాయించడం లేదు, నా కోసంగా నేను సంతోషపడడానికి ఏమీ కూడా తీసుకురావడం లేదు అని, ఇతరుల కోసం ఎవరికైనా సాయం చేయడానికి లేదా తెలిసిన వాళ్ళకి ఎవరికైనా డబ్బు ఇవ్వడానికి మాత్రం ఎక్కడి నుంచైనా డబ్బు వస్తుంది, కానీ నా కోసంగా రూపాయి ఖర్చు పెట్టడానికి 100 సార్లు ఆలోచిస్తారు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో అయితే వాళ్ళు చాలా దుఃఖంలో ఉన్నారు, ఎందుకంటే మీరు చేసే పనులు వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. వాళ్ళు మీకు ఎంత దగ్గర అవ్వాలని చూస్తున్నా మీరు దూరం పెడుతుంటే వాళ్ళు కుమిలి కుమిలి బాధపడిపోతూ ఉన్నారు. అవును, వాళ్ళు మీ గురించి ఎప్పుడూ కూడా మంచిగానే తలుస్తూ ఉన్నారు, భగవంతుని ప్రార్థిస్తున్నారు. కానీ మీరు చేసే పనులు చూస్తుంటే అసలు వీళ్ళనా నేను ప్రేమించింది, వీళ్ళనెందుకు నేను ఇంతలా ఇష్టపడ్డాను అని చెప్పి వాళ్లే ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు చేసే పనిపై మీరు పూర్తిగా కంట్రోల్లో లేరు అని, ఏదో ఆలోచిస్తూ పరధ్యానంలో ఉన్నారు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అయినా సరే మీరు అన్నీ కూడా పూర్తిగా మీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అని, మీరు కష్టపడుతున్న దానికి ప్రతిఫలం రావాలి అని, అన్నిటిలా మీదే పైచేయి కావాలి అని చెప్పి, మీరు సంతోషంగా ఉండాలి అని వాళ్ళు అన్ని వేళలా కూడా ఏ భగవంతునైనా సరే అందరినీ ప్రార్థిస్తూ ఉన్నారు. ఏ గుడికి వెళ్ళినా మీదే ఆలోచన, ఎక్కడికి వెళ్ళినా మీదే ధ్యాస, మీ ఫోటోలు, మీ మాటలు, మీ అలికిడి ఇవే వాళ్ళని కదిలిస్తూ ఉన్నాయన్నమాట. సో ఇది అండి రెండవ నెంబర్ తాకిన వాళ్ళకి. ఇది కూడా మీకు కనెక్ట్ అయింది అని అనుకుంటున్నాను. ఇక ఆఖరిగా చివరిది మూడో నెంబర్. ఎవరైతే ఈ నెంబర్ని చూస్ చేసుకున్నారో వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారంటే, మీరు చాలా సాఫ్ట్ నేచర్ ఉన్న వ్యక్తులు అని, ఎవ్వరు ఎప్పుడు కూడా భయపడరు అని చెప్పి,
అలానే ఎవ్వరికీ కూడా చెడు చేయరు అని వారికి ప్రతిరోజు కూడా అనిపిస్తుంది. అలానే వాళ్ళకి మీతో మాట్లాడడం అంటే చాలా ఇష్టం. ప్రతి విషయం కూడా మీతో పంచుకోవాలంటే చాలా ఇష్టం. తన కుటుంబ సభ్యుల్ని మినహాయించి వాళ్ళు మీతోనే మాట్లాడాలి, మీతోనే అన్నీ షేర్ చేసుకోవాలి, మీ సలహాలు తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారన్నమాట. మిమ్మల్ని చాలా ఇష్టపడుతూ ఉన్నారు. మీరు ప్రతి ఒక్కరి కోసం కూడా మనసుతోనే ప్రతి పని చేస్తారు. మీరు ఎంతో ప్రేమనిస్తూ ఉంటారని, ఎవరు మిమ్మల్ని ఏదైనా సరే చిన్న వస్తువు అడిగినా మీ దగ్గర ఉన్నదంతా కూడా అమాంతం ఇచ్చేస్తూ ఉంటారు. మీకు అది అవసరం ఉన్నా సరే ఏమాత్రం మీ గురించి ఆలోచించకుండా వాళ్ళకి ఇచ్చేస్తారు. రేపు నాకు ఇది అవసరం అని మీకు తెలిసినా, అత్యవసరమైనా సరే సాయం కోరి ఎవరైనా వస్తే లేదు కాదు అనకుండా వాళ్ళని ఒట్టి చేతులతో ఖాళీగా పంపకుండా నిమిషాల్లో వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళకి అందించేసి, మీరు ఎంత కష్టపడ్డా సరే మిమ్మల్ని మీరు పట్టించుకోకుండా ఇతరులు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అంత ముఖ్యమైన వ్యక్తి మీరు. అంత మంచి మనసు మీది, జాలి హృదయం మీది. అలాంటి మీరు ఇప్పుడు ఎవ్వరికీ కూడా తగ్గకూడదు అని, ఎవరి ముందు భయపడకూడదు అని, తక్కువగా ఉండకూడదు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అలానే మీ పర్సన్ మీకోసం చాలా మంచిగా అయితే ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు ఈ సమయంలో మీరు ఒక విషయం కోసమైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. దానితో పాటు ప్రతిదీ కూడా మీ చేతుల్లోనే ఉంది అని వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. ఏం చేసినా సరే మీ ఆలోచనలు మీ చేతుల్లోనే ఉంటుంది. ఏదైనా సరే చేసి మీ జీవితాన్ని మార్చుకోవచ్చు కదా, ఎందుకు ఇంతలా ఇబ్బంది పడ్డము, ఎందుకు ఇంతలా బాధపడ్డము అని చెప్పి వాళ్ళు మీ గురించి అనుకుంటూ ఉన్నారు. ఏదైతే ఉంది అది చేసేసి దాని నుంచి బయటపడితే జీవితం మారుతుంది కదా, ఎందుకు ఇంతలా ఇబ్బంది పడుతూ ఇంతలా బాధపడుతూ ఉన్నారు, ఎందుకు నేను ఎంత చెప్పినా సరే నన్ను పట్టించుకోకుండా అదే దారిలో వెళ్ళి అక్కడే ఆ గుంటలోనే పడుతూ ఉన్నారు, ఎందుకు వీళ్ళు ఇలా మారిపోయారు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అలానే మిమ్మల్ని చాలా మంచి ఫ్రెండ్గా వాళ్ళు చూస్తూ ఉన్నా మీరు మాత్రం వాళ్ళ మాటలు ఏవి కూడా అస్సలు పట్టించుకోవడం లేదు. వాళ్ళు దానికోసంగా ఎంతో కుమిలిపోతూ ఉన్నారు, ఎంతో బాధపడిపోతూ ఉన్నారు, ఎంతో అల్లాడిపోతున్నారు కూడా. మీరు తెలుసుకోవాలని, ఎప్పటికైనా సరే మీరు వాళ్ళ మనసుని అర్థం చేసుకొని సంతోషంగా ఉండాలి అని చెప్పి వాళ్ళు ఎప్పుడూ ఆరాటపడుతూ ఉన్నారు. సో ఇది అండి 3వ నంబర్ తాకిన వాళ్ళకి. విన్నారు కదండి, ఇది కూడా మీకు కనెక్ట్ అయిందని అనుకుంటున్నాను. మరి ఈ 3 నెంబర్లో మీరు ఏ నెంబర్ చూస్ చేసుకున్నది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం నమ శివాయ అని కూడా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.